మనందరికీ అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తొస్తుంది. కానీ అదే రోజు మరొక మహానుభావుడు కూడా జన్మించారు. ఈయనకు మన దేశంలోనే అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా పేరుంది. కానీ ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అంతేకాదు, ఈయన నెహ్రూ గారి తర్వాత మన దేశానికి 2వ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈయన. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇంత నిజాయితీపరుడన్న పేరు ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఈయన గొప్పతనం గురించి తెలుసుకుంటుంటే మనకు కన్నీళ్ళు వస్తాయి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి, అలాగే ప్రధానమంత్రి అయిన ఈయన మరణం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి అలాంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరు? ఒక సామాన్య స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎలా వెళ్లారు? కష్టాల్లో ఉన్న మన దేశాన్ని ఎలా ముందుకు నడిపించారు? ఈయన మరణం వెనుక ఉన్న వాదనలు ఏంటి? ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈయన 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొఘల్సరాయ్ అనే నగరంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి గారు స్కూల్ టీచర్గా పనిచేసేవారు. లాల్ బహదూర్ శాస్త్రి గారికి కేవలం 18 నెలల వయసున్నప్పుడే ఆయన తండ్రి ప్లేగు వ్యాధితో చనిపోయారు. దాంతో అందరూ కలిసి వాళ్ళ తాతగారింటికి వెళ్ళిపోయి అక్కడ పెరిగారు. చిన్నతనంలో ఈయన చదువు హరీష్ చంద్ర హై స్కూల్లో సాగింది. ఈయన ఇల్లు గంగా నదికి ఒకవైపు ఉంటే ఈయన చదువుకునే స్కూల్ మాత్రం నదికి మరొక వైపు ఉండేది. కాబట్టి ఈ స్కూల్కి వెళ్లాలంటే ప్రతిరోజు పడవ మీద నదిని దాటాలి. కానీ వీళ్ళ కుటుంబం పేదరికంలో ఉండడం వల్ల ప్రతిరోజు పడవకి ఇవ్వడానికి 2 పైసలు డబ్బులు ఉండేవి కాదు. దాంతో ఈయన తన చొక్కా విప్పి పుస్తకాలను అందులో చుట్టి తలకు పైన కట్టుకుని నదిలో ఈత కొట్టుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్లీ నదిని ఈదుకుంటూ వెనక్కి వచ్చేసేవారు. దీనిని బట్టి ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈయనకు చిన్నప్పటి నుండి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్ వంటి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ ఆశయాలకు ఆకర్షితులయ్యారు. ఆ వయసులోనే అంటరాని వారి కోసం, వెనకబడిన వారి అభివృద్ధి కోసం పనిచేసేవారు. అంతేకాదు, ఈయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాత్సవ. కానీ ఈయన కులాలకు వ్యతిరేకం. అందుకే తన పేరులో కులాన్ని తెలియజేసే శ్రీవాత్సవ అనే పదాన్ని తీసేసుకున్నారు. ఒకసారి ఈయన హరీష్ చంద్ర హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న రోజుల్లో గాంధీ గారు బెనారస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి యువత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు విని అప్పుడే చదువు మానేసి భారత స్వతంత్రోద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. అయితే ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్న యువతకు చదువు చాలా అవసరమని గుర్తించిన శివప్రసాద్ గుప్తా అనే ఆయన 1921లో కాశీ విద్యాపీఠ్ని స్థాపించారు. దీనిలో చదువు మానేసి స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్న యువతకి చదువు నేర్పేవారు. అలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ ఇన్స్టిట్యూట్ నుండి మొదటిసారిగా 1925లో ఫిలాసఫీ అండ్ ఎథిక్స్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందారు. అందుకు గాను కాశీ విద్యాపీఠ వాళ్ళు ఆ డిగ్రీతో పాటుగా ఈయనకు శాస్త్రి అనే బిరుదును కూడా ఇచ్చారు. శాస్త్రి అంటే ఇంగ్లీష్లో స్కాలర్ అనే అర్థం. ఆ శాస్త్రి అనే పదం ఆయన పేరులో చేరి లాల్ బహదూర్ శాస్త్రి అయింది. తర్వాత ఆయన లాలా లజపత్ రాయ్ గారు స్థాపించిన లోక్ సేవక్ మండల్ అనే సొసైటీలో లైఫ్ మెంబర్గా జాయిన్ అయ్యి గాంధీ గారి నేతృత్వంలో హరిజనుల అభివృద్ధి కోసం కష్టపడేవారు. అలా కొంతకాలానికి అదే సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యారు. 1928లో శాస్త్రి గారికి లలిత అనే ఆవిడతో వివాహం జరిగింది. వీళ్లకు 6 పిల్లలు. కొంతకాలానికి గాంధీ గారి పిలుపు మేరకు శాస్త్రి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మెంబర్గా జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఈ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నందుకు 2.5 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఒకసారి ఈయన జైలులో ఉన్నప్పుడు ఈయన భార్య లలితా శాస్త్రి గారు ఆయనకు ఇష్టమని 2 మామిడి పళ్లను బ్రిటిష్ జైలు అధికారులకు తెలియకుండా తెచ్చి శాస్త్రి గారికి ఇచ్చింది. కానీ ఆయన వాటిని తీసుకోలేదు. అధికారులకు తెలియకుండా బయట ఆహార పదార్థాలు లోపలికి తేవడం చట్టానికి వ్యతిరేకం. జైలు అధికారులు నిన్ను నమ్మి ఎటువంటి చెకింగ్ చేయకుండా లోపలికి పంపించారు. ఇలా బయట నుండి పళ్ళు తెచ్చి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి ఆ మామిడి పళ్ళను వెనక్కి పంపించేశారు. అలాగే మరొకసారి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి తన కూతురు చికిత్స కోసం తనకు 15 రోజులు ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇమ్మని అధికారులను కోరారు. దానికి అధికారులు ఒప్పుకుని చికిత్స పూర్తయిన వెంటనే తిరిగి జైలుకి రమ్మని పంపించారు. కానీ ఆయన ఇంటికి వెళ్లిన కొంతసేపటికే వాళ్ళ కూతురు మరణించింది. దానికి ఆయన ఎంతో బాధపడి ఇక చేసేదేమీ లేక 3 రోజుల పాటు దహన సంస్కారాలు చేసేసి 4వ రోజున తిరిగి జైలుకు వెళ్ళిపోయారు. అప్పుడు అధికారులు నీకు 15 రోజులు అనుమతి ఇచ్చాం కదా, అప్పుడే వచ్చేసావేంటని అడిగితే అప్పుడు శాస్త్రి గారు నేను నా కూతురి చికిత్స కోసమని వెళ్ళాను. కానీ ఆమె మరణించింది. కాబట్టి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేశాను. నేను ఇంకా బయటే ఉంటే మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుందని చెప్పి నేను తిరిగి వచ్చేశాను అని చెప్పేసరికి అక్కడి అధికారులు ఆయన నిజాయితీకి ఆశ్చర్యపోయారు. అలా 1947లో స్వతంత్రం వచ్చే వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 7 సార్లు జైలుకు వెళ్లారు. మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. చివరికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయనకు సెంట్రల్ లెవెల్లో పోలీస్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పదవులు లభించాయి. ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆడవాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటిసారిగా ఆడవాళ్లను కండక్టర్స్ జాబ్లోకి అపాయింట్ చేశారు.
అంతేకాదు అప్పటి వరకు ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతుంటే పోలీసులు లాఠీ చార్జీలు, ఫైరింగ్లు మాత్రమే చేసేవారు. కానీ ఈయన పోలీస్ డిపార్ట్మెంట్కి మినిస్టర్ అయిన తర్వాత ఇలా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని చెదరగొట్టడానికి ఎక్కువ గాయాలు కలిగించే లాఠీ చార్జ్, ఫైరింగ్ కాకుండా వాటర్ జెట్లను ఉపయోగించమని ఆదేశించి మొదటిసారిగా వాటర్ జెట్లను తీసుకువచ్చారు. నెక్స్ట్ 1952లో రైల్వే మినిస్టర్గా పదవి దక్కింది. ఈయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అందరిలాగానే ట్రైన్లో ప్రయాణించేవారు. అప్పుడే రైలు ప్రయాణంలో ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పేవారు. అందుకే మొదటిసారిగా ట్రైన్లోని జనరల్ బోగీలలో ఫ్యాన్లను అమర్చేలా చేసింది కూడా శాస్త్రి గారే. కానీ ఈయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు 1956లో తమిళనాడులో వర్షాల కారణంగా పాడైపోయిన ఒక బ్రిడ్జ్ కూలి ఒక ట్రైన్ నదిలో పడిపోవడం వల్ల సుమారుగా 150 మంది చనిపోయారు. ఆ ప్రమాదాలకు నైతిక బాధ్యత తన మీదే వేసుకుని ఆ రైల్వే మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. అలా ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా ఈయన చరిత్రలో నిలిచిపోయారు. అలా ఆయన ఆ రోజు రాజీనామా చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చూసిన ఆయన కార్ డ్రైవర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి, రండి సార్, కారులో కూర్చోండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను అంటే అప్పుడు శాస్త్రి గారు డ్రైవర్తో, ఇప్పుడు నేను రైల్వే మినిస్టర్ని కాదు, ఒక సాధారణ పౌరుడినే. ఈ టైంలో నేను ప్రభుత్వ వాహనాన్ని వాడుకోవడం తప్పని ఆ కారు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దీనిని బట్టి ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ తర్వాత కూడా ఈయనకు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీగా 1961 నుండి 1963 వరకు ఇండియాకి హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. అయితే 1964లో ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు గుండెపోటుతో చనిపోవడంతో ఆ పదవి లాల్ బహదూర్ శాస్త్రి గారికి వచ్చింది. అలా మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎన్నో రీఫార్మ్స్ తీసుకొచ్చారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి వైట్ రెవల్యూషన్ ని ప్రారంభించారు. పాల ఉత్పత్తి సరఫరాను పెంచడానికి గుజరాత్లో అమూల్ పాల సహకార సంస్థని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశారు. ఈయన ప్రధానమంత్రి కాకముందే 1962లో మనకి చైనాకి జరిగిన యుద్ధంలో మన దేశం ఓడిపోవడం వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ కారణంగా దేశమంతటా ఆహారపు కొరత ఎక్కువగా ఉండేది. సరిపడా ఆహారం ఉండేది కాదు. పక్క దేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దాంతో ఆయన దేశంలోని ప్రజలందరూ వారానికి ఒక పూట భోజనాన్ని చేయకుండా ఉపవాసం ఉండమని, అలా మిగిలిన ఆహారాన్ని ఆహారం లేని వాళ్లకు పెట్టమని పిలుపునిచ్చారు. ఆయన చెప్పిన మాటకు దేశమంతా స్పందించింది. ప్రజలంతా వారానికి ఒక పూట భోజనం మానేశారు. హోటళ్లు, ఫుడ్ బిజినెస్లన్నీ కూడా సోమవారం సాయంత్రం స్వచ్ఛందంగా క్లోజ్ చేసేసేవారు. దేశంలో చాలా చోట్ల దీనిని శాస్త్రీ వ్రతం అని పిలిచేవారు. ఈయన ఏ సంస్కరణ తీసుకొచ్చినా సరే మొదట వాళ్ళ కుటుంబం నుండే మొదలు పెట్టేవారు. అలా దేశంలో ఆహార పంటల సాగును పెంచడానికి తన ఆఫీస్ గార్డెన్లో ధాన్యాలు, కూరగాయలు పండించడం మొదలుపెట్టి, అదేవిధంగా దేశమంతా కూడా వాళ్ళ ఇంట్లో ఖాళీ స్థలాలలో ధాన్యాలను, కూరగాయలను పండించమని పిలుపునిస్తే దేశమంతా ఆ మాట విని వాళ్ళ ఇంట్లోని చిన్న చిన్న పంటలను వేసి పండించేవారు. అదేవిధంగా శాస్త్రి గారు ఎక్కువ దిగుబడి ఇచ్చే కొత్త రకాల విత్తనాలను తీసుకువచ్చారు. ఆ విధంగా ఈయన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ ని తీసుకువచ్చి మళ్లీ దేశంలో ఫుడ్ ప్రొడక్షన్ ని పెంచి దేశాన్ని కరువు నుండి బయటపడవేశారు. అంతేకాదు మన దేశంలో ఆహారపు ధాన్యాల ధరలను, సరఫరాలను కంట్రోల్ చేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా ఈయన హయాంలోనే స్థాపించబడింది. ఈయన పదవిలో ఉన్నా కూడా ఏనాడు ఆ పవర్ని దుర్వినియోగం చేయలేదు. ఆయన దేశ ప్రధాని అయినా సరే వాళ్ళ పిల్లలు సాధారణ సిటీ బస్సులోనే ప్రయాణించేవారు. కానీ ఒకసారి ఈయన కుమారుడు తన సొంత పనికి గవర్నమెంట్ కారుని ఉపయోగించాడని తెలిసి ఆ కారుని సొంత పనికి 14 కిలోమీటర్ల దూరం ఉపయోగించినందుకు ఎంత ఖర్చు అయిందో లెక్కేసి శాస్త్రి గారే తన సొంత డబ్బుని గవర్నమెంట్కి పే చేసేశారు. అలాగే ఒకసారి ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో కొత్తగా కాలేజీలో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ఫీ కట్టడానికి స్టూడెంట్స్ అందరూ లైన్లో నుంచున్నారు. అందులో ఒక పిల్లవాడు ఆ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయాడు. దాంతో ఆ పిల్లవాడిని కాలేజ్ హాస్పిటల్కి తీసుకువెళ్లి చికిత్సను అందించి ఆ పిల్లవాడు లేచిన తర్వాత మీ పేరెంట్స్ ఎవరో చెప్తే పిలిపిస్తామని, మీ నాన్నగారి పేరేంటని అడిగితే ఆ పిల్లవాడు వెంటనే మా నాన్నగారి పేరు లాల్ బహదూర్ శాస్త్రి, మా నాన్నగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు అని చెప్పేసరికి అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంటే అంత పెద్ద పదవిలో ఉండి కూడా ఎప్పుడూ తన పేరుని గాని పవర్ని గాని ఉపయోగించలేదు. అలాగే ఒకసారి శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ లేలాండ్లో ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమారుడు హరికృష్ణ శాస్త్రికి ఆ కంపెనీ ప్రమోషన్ ఇచ్చింది. ఇదే విషయం సంతోషంతో శాస్త్రి గారికి చెప్తే ఆయన వెంటనే, ఇంత సడన్గా నీకు ఆ కంపెనీ ఎందుకు ప్రమోషన్ ఇచ్చిందో నాకు తెలుసు. కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ నన్ను ఏదో ఒక సహాయం కోరుతుంది. నేను అలా చేస్తే దేశ ప్రజలంతా దానిని ఎలా అర్థం చేసుకుంటారో తెలుసు. నేను ఆ పనిని చేయలేను. కాబట్టి నేను ప్రధానిగా ఉన్నంతకాలం నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం చేయడానికి వీల్లేదని తన కుమారుణ్ణి ఆ కంపెనీలో జాబ్ మానిపించేశారు.
ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మనకి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఆ టైంలో డిఫెన్స్ బడ్జెట్ని పెంచడం, అలాగే మిలిటరీకి ఫుల్ పవర్స్ ఇచ్చి మన సైన్యానికి సపోర్ట్గా నిలబడ్డారు. ఈ సమయంలోనే రైతులు, సైనికులు ఈ దేశానికి అసలైన ఆధారమని గుర్తించి వాళ్ళని గౌరవించి మనం ఎక్కువగా వినే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చి రైతులు, సైనికుల విలువను అందరికీ తెలియజేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారే. ఆ తర్వాతి కాలంలో ఇదే జాతీయ నినాదంగా మారింది. దాదాపు ఆ యుద్ధంలో మనం గెలవబోతున్నామనే టైంకి ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చి యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసింది. ఈ ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపివేస్తున్నట్టు శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్కి వెళ్ళినప్పుడు శాంతి ఒప్పందం మీద సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే, అంటే 1966 జనవరి 11న శాస్త్రి గారు మరణించారు. అయితే ఈయన మరణానికి కారణం హార్ట్అటాక్ అనే వార్తలు వచ్చాయి, కానీ ఈయన మరణం వెనక చాలా మిస్టరీలు ఉన్నాయి. ఈయనకు పాలలో విషం పెట్టి చంపేశారని, అందుకే ఈయన బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించే టైంకి ఆయన ఫేస్ బ్లూ కలర్లో ఉందని, అలాగే ఆయన శరీరంలో పొట్ట మీద, అలాగే మెడ వెనక భాగంలో అక్కడక్కడ కట్ చేసినట్లు కూడా ఉన్నట్టు వాదనలు, అనుమానాలు ఉన్నాయి. ఈయన మరణం గురించి భారత ప్రభుత్వం కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మీడియా కూడా సైలెంట్గా ఉండిపోయింది. ఆయన ఏకంగా దేశ ప్రధానమంత్రి, అంతేకాకుండా సడన్గా చనిపోయారు. అలాంటి వ్యక్తి బాడీకి కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు. కనీసం ఎలా చనిపోయారని ఎంక్వైరీ కూడా వేయలేదు. అయితే చాలామంది సమాచార హక్కు చట్ట ప్రకారం శాస్త్రి గారి మరణం గురించి వివరాలు కావాలని కోరారు, కానీ అప్పటి గవర్నమెంట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. అయితే ప్రజల నుండి కూడా నిరసనలు రావడంతో దాదాపు శాస్త్రి గారు చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత 1977లో పార్లమెంట్ ఆయన మరణం వెనుక ఉన్న కారణాలు కనిపెట్టమని ఒక ఎంక్వైరీ కమిటీని వేసింది. అప్పట్లో శాస్త్రి గారితో పాటు ఉజ్బెకిస్తాన్కి వెళ్లిన పర్సనల్ డాక్టర్ ఆర్ఎన్ చూగ్, అలాగే శాస్త్రి గారి కుక్ అయిన రామ్నాథ్ అక్కడ జరిగిన సంఘటనలకు సాక్ష్యాలు. కానీ ఎంక్వైరీ కమిటీకి సాక్ష్యం చెప్పడానికి వస్తున్న డాక్టర్ ఆర్ఎన్ చూగ్ని ట్రక్కు గుద్దడం వల్ల కారు యాక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోయారు. అలాగే శాస్త్రి గారి కుక్ అయిన రామ్నాథ్ కూడా సాక్ష్యం చెప్పడానికి వస్తున్నప్పుడు మరొక ట్రక్ వచ్చి గుద్దడంతో 2 కాళ్ళు కోల్పోయారు. అలాగే జ్ఞాపక శక్తి కోల్పోయి గతాన్ని మర్చిపోయారు. అలా సాక్షులు ఇద్దరు లేకపోయేసరికి ఆ ఎంక్వైరీ అక్కడితో ఆగిపోయింది. దాంతో శాస్త్రి గారి మరణం వెనకాల ఏదో కుట్ర జరిగిందనే అనుమానాలు మరింత బలపడ్డాయి. అలా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఇండియన్ పాలిటిక్స్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్గా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇంత నిజాయితీ గల మనిషి, స్వతంత్ర సమర యోధుడు, దేశ ప్రధానమంత్రి అయినటువంటి గొప్ప వ్యక్తి మరణం మిస్టరీగా మిగిలిపోవడం చాలా బాధాకర విషయం. ఈయన ఇండియాకి ప్రధానమంత్రిగా చేసింది కేవలం 19 నెలలు మాత్రమే, కానీ ఈ కొద్ది కాలంలోనే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ఈయన చనిపోయే టైంకి ఈయనకంటూ సొంత ఇల్లు కూడా లేదు. అంత నిస్వార్థంగా నిజాయితీగా పనిచేశారు. ఎప్పుడు చూసినా కల్మషం లేని చక్కటి చిరునవ్వుతో ఎంతో సౌమ్యంగా ఉండేవారు. మృదువుగా మాట్లాడుతూ నిరాడంబరంగా ఉండేవారు. అందుకే ఈయనని ద మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు. స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా ఈయన చేసిన సేవలకు గాను శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఈయనకు దేశంలోనే అత్యున్నత అవార్డు అయినటువంటి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించారు. ఆయనకు గుర్తుగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో రోడ్లకు, స్టేడియంలకు, భవనాలకు, డ్యాంలకు ఈయన పేరు పెట్టుకుని ఆ పేరుతోనే పిలుస్తారు. శాస్త్రి గారికి దేశమంతటా ఎంతోమంది అభిమానులు ఉండేవారు. దానికి నిదర్శనం ఏంటంటే, ఒకసారి శాస్త్రి గారి కుటుంబ సభ్యులంతా కారు కొనమని ఒత్తిడి తేవడంతో ఆయన ఒప్పుకుని ఒక ఫియట్ కారుని కొన్నారు. ఆ కారు ధర 12,000. కానీ అప్పుడు శాస్త్రి గారి దగ్గర కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దాంతో ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 5,000 రూపాయలు లోన్ తీసుకుని ఆ కారు కొన్నారు. కానీ ఇంకా 4,600 అప్పు ఉండగానే ఆయన చనిపోయారు. ఈ విషయం న్యూస్ పేపర్లో చూసి శాస్త్రి గారి అభిమానులు ఆ అప్పుని క్లియర్ చేయమని శాస్త్రి గారి భార్య గారికి దేశం నలుమూలల నుండి మనీ ఆర్డర్ పంపారు. కానీ ఆవిడ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ డబ్బును వెనక్కి పంపించేశారు. ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే ఆ లోన్ని క్లియర్ చేశారు. అయితే లాల్ బహదూర్ గారికి దక్కవలసిన గౌరవం, గుర్తింపు లభించలేదనేది మాత్రం నిజం. అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి అంటాం, కానీ అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఉందని చాలామందికి తెలియదు. ఆయన మరణించిన జనవరి 11వ తేదీని లాల్ బహదూర్ శాస్త్రి స్మృతి దివాస్గా జరుపుకుని ఆయన చేసిన సేవలను, ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటారు. ఇలాంటి నిజాయితీపరుడైన లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం అందరికీ, ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఆదర్శమనే చెప్పాలి. కానీ ఇంత గొప్ప మనిషి గురించి మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇలాంటి స్వచ్ఛమైన మనిషి గురించి అందరికీ తెలియాలి. కాబట్టి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, చివరిగా ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్ ప్రైస్లు సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు.
ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 563 రూపీస్ ఉండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్, 260 రూపీస్ ఉండే 500 గ్రామ్స్ హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్ చాలా తగ్గిపోతుంది. కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం. సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ సైట్లలో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ డీల్స్ ద్వారా మీరు చాలా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి షాప్ మై డీల్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్లను, అప్డేట్లను మిస్ అవ్వకుండా పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరింత మంది గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.